ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు గుమ్మడి సంధ్యారాణి గారు ఆధ్వర్యంలో మన నగరం పాలెంలో ఉన్న మహిళా ప్రాంగణంలో ఉన్న సఖీ నివాస్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇటు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సెక్రటరీల గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరం కూడా ఎప్పటి నుంచో ఇది ముందుకు వెళ్ళని ఒక భవనం, ఆ భవనాన్ని ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది కూడా ఒక తార్కాణం. మహిళలే మా చెల్లెమ్మలు, అక్క చెల్లెళ్ళు అని చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్న గత ప్రభుత్వ నాయకులందరూ కూడా ఇది ఒకసారి చూడాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇన్ని రోజులుగా ఎందుకు దీనికి నిర్లక్ష్యంగా వదిలేశారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మహిళల అభివృద్ధి, వారి శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళలకి వారి యొక్క శ్రేయస్సు కోసం పెద్దపీట వేస్తూ ఉన్నారు. దానికోసమే ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ సఖీ నివాస్ ఒకటి. మరి ఆడపిల్లలు చదువుకుంటున్నారు, ప్రాంతం కాని ప్రాంతంకి వెళ్ళి వారు ఉద్యోగ రీత్యా ఉండాల్సిన అవసరం వస్తుంది. అలాంటి క్రమంలో ఎక్కడో ప్రైవేట్ రంగంలో ఉన్న హాస్టల్స్లో ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తించి ఈరోజు ప్రభుత్వం తరపున ఈ యొక్క హాస్టల్స్, ఉమెన్ హాస్టల్స్, వర్కింగ్ హాస్టల్స్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి గుర్తించి ఈ యొక్క హాస్టల్స్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది. అయితే ఇది చాలా అత్యాధునికంగా ప్రైవేట్ హాస్టల్స్కి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ నుంచి చాలా చక్కగా ఈ గవర్నమెంట్ ఉమెన్స్ హాస్టల్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇటు సెక్యూరిటీ పరంగా బయోమెట్రిక్ దగ్గర నుంచి కూడా ప్రతిదీ సీసీ కెమెరాస్తో సహా అన్నీ ఏర్పాటు చేసుకొని వాళ్ళ రక్షణే ధ్యేయంగా, వాళ్ళ శ్రేయస్సే ధ్యేయంగా ఇక్కడ సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి బయట మనం తీసుకుంటే దాదాపుగా 6-7 వేలు లేనిదే ఒక వర్కింగ్ ఉమెన్స్ రూమ్ దొరకడం చాలా దుర్లభం. అలాంటిది ఏసీ రూమ్స్ అత్యంత తక్కువ ధరలకే ఈరోజు అందుబాటులోకి తేవడం. మీరు ఒకసారి ప్రాంగణం అంతా చూసుకుంటే మరి చాలా చక్కగా హైజీనిక్ హెల్త్ కిచెన్ ఉంది, అదేవిధంగా రీక్రియేషన్ రూమ్ ఉంది, ఎన్నో రూమ్స్ కూడా ఉన్నాయి, సింగిల్ రూమ్స్, డబుల్ రూమ్స్, ఇలా షేరింగ్ రూమ్స్ ఉన్నాయి. సో మహిళలు ఎంత దూరంగా వాళ్ళు వెళ్ళి కష్టపడి వస్తున్నప్పుడు వాళ్ళు సేద తీరడం కోసం అదేవిధంగా చాలా రక్షణాత్మకంగా ఈ యొక్క ఉమెన్స్ హాస్టల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క సఖీ నివాసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రారంభించుకోబోతా ఉన్నాము. అందులో ఈ నగరం పాలెం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు ఓపెన్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషదాయకంగా ఉంది. అండ్ సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇటు మహిళల కోసం, అటు శిశు సంక్షేమం కోసం ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇంకా మరిన్ని అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి మేము ఆకాంక్షిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మహిళలందరి తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. క్షేమ అభివృద్ధి పాలన రెండు కళ్ళలుగా చక్కగా వెళ్తుంది కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. మేమేమైనా చెయ్యలేకపోతున్నాము అంటే మేము ప్రజలకు చెప్పుకోగలుగుతున్నాం. మేము మే నుంచి మాకు ఈ అమ్మకి వందనం ఇస్తాం అనుకుంటున్నాం, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అలాగే రైతు భరోసా మే నుంచి ఇస్తాము అన్నాం, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళలాగా 250 పెంచుకొని వెళ్ళిన బాపత్తలు కాదు వీళ్ళు. ఒకేసారి అన్నారు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. మొత్తం ప్రపంచం మొత్తం మీద 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి నాయకుడు ఎవరూ లేరు, ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే అని ప్రజలు గుర్తించారు. తర్వాత వికలాంగులకు 6,000 కానీ, పూర్తిగా రోగాల బారిన పడినటువంటి వాళ్ళకి అంటే 10,000 రూపాయలు కానీ, పూర్తిగా మంచం పట్టినటువంటి ఇంకొక మనిషి సహాయం తీసుకుంటున్న వాళ్ళకి 15,000 రూపాయలు కానీ ఇస్తున్న ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వమే. అది చంద్రబాబు నాయుడు గారు, ధైర్యంగా చెప్పగలం మేము. కాబట్టి మమ్మల్ని కామెంట్ చేసే అర్హత లేదు వాళ్ళకి, మమ్మల్ని అనే అర్హత లేదు వాళ్ళకి. అయ్యో మీరు రెడ్ బుక్ కనకండి, వాళ్ళందరూ రెడ్ బుక్ అంటే చెమటలు పట్టి ఒక్కొక్క రాష్ట్రం వదిలి వెళ్ళిపోయి హాస్పిటల్లో ఊరికనే జాయిన్ అయిపోతున్నారు. రెడ్ బుక్లో ఏంటంటే పూర్తిగా గత 5 సంవత్సరాలు అక్కడ ఉండే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మహిళలను అవమానపరుస్తూ, అలాగే రాజ్యాంగబద్ధంగా కాకుండా అవమానపరిచే విధంగా తిట్లతో, అలాగే అక్కడ అధికారులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయకుండా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది అని చెప్పారు. అంతేగాని అందరినీ రెడ్ బుక్లో చేరుస్తామని చెప్పలేదు. రెడ్ బుక్ అంటే కొంతమందికి వాళ్ళే పుచ్చకాయలు దొంగ అంటే భుజాలను తడుముకుంటున్న పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు అందుకని భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు, ద్రోహాలు, నేరాలు, కుట్రలు అవన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. కాబట్టి అవన్నీ వాళ్ళకి భయపడి అంటున్నారు తప్ప కానీ మేమైతే సంక్షేమ అభివృద్ధి పాలన చంద్రబాబు నాయుడు గారు
రెండు కళ్ళలా ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. జగన్ విమర్శించే స్థాయి నారా లోకేష్ లేదని ఎందుకు పులివెందుల ఎమ్మెల్యేనా? ఆయన పులివెందుల ఎమ్మెల్యే, ఈయన మంత్రి. కరెక్టే, ఈయన పెద్ద స్థాయి, ఆయన తక్కువ స్థాయినా? కొంచెం చిన్నలతో విమర్శింపలు చేస్తాం ఈసారి ఆయన స్థాయి ఎవరున్నారంటే వెతికితే దొరకరేమో బహుశా. ఎందుకంటే అంత దిగజారిపోయిన స్థాయి ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా హత్యలు, నేరాలు, ఘోరాలు, ఇంట్లో తల్లిని మెడపట్టుకుని బయటికి గెంటేయడం, చెల్లికి ఆస్తి ఇవ్వబడుతుందని బయటికి నెట్టేయడం, అలాగే బాబాయిని చంపడానికి ప్లాన్ చేయడం, ఇలాంటి దౌర్భాగ్య బుద్ధులు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని వెతకాలంటే కష్టమే. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు మేము కామెంట్ చేయిస్తాంలేండి. పగటకళ్ళ కనొద్దని చెప్పండి. పాపం ఇంత రోజులు 5 సంవత్సరాలు తాడేపల్లి కొంపలో ఆయన కన్నది పగటకళ్ళలే. మహానుభావుడు లెగ్గు, ఆ లెగ్గు రోజా లెగ్గు, 2 లెగ్గులు ఉన్నాయి అక్కడ. ఆ లెగ్ వచ్చింది, కరోనా వచ్చింది. 3 సంవత్సరాల అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పరిపాలన లేదు. ఆ తర్వాత ఆయనకు పరదాలు, గోడలు ఇవి ఉంటే కానీ బయటకు రాడు. ఆయనకు మనుషులే కాదు, చెట్లు పడవు. కాబట్టి అట్లాంటి మనిషి మళ్ళీ అధికారంలోకి రావాలి అని అంటే ఏమో యుగం అంతమైపోతుందేమో, వస్తే అప్పుడు రావాలి. థ్యాంక్ యూ.